హాయ్ అండి. వెల్కమ్ టు విజయరామ్ కిచెన్. సమ్మర్‌లో ఇలా కూల్‌గా చల్లగా బనానా మిల్క్ షేక్‌ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అప్పుడప్పుడు బనానాస్ తినమని మారం చేస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఇలా మిల్క్ షేక్ చేసివ్వండి. గ్లాస్ మొత్తం ఖాళీ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిల్క్ షేక్‌ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం 2 బనానాస్ తీసుకొని పైన ఉన్న పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసిన బనానాస్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను. ఈ పాలు ఎంత కూలింగ్ ఉంటే మనకి మిల్క్ షేక్ అంత బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకుంటే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మిక్సీ పట్టుకున్నప్పుడు అక్కడక్కడ బనానా పీసెస్ ఉన్నా పర్వాలేదండి. మధ్యలో ఈ బనానా పీసెస్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను, తురిమిన బెల్లాన్ని. కావాలంటే మీరు సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. పిల్లలకి ఇలా గనక బనానా మిల్క్ షేక్ని తయారు చేసి ఇచ్చారంటే ఎత్తిన గ్లాసు దించకుండా తాగేస్తారు. అంత బాగుంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.